నారా లోకేష్ ఎలా పుట్టాడు అది సార్ అది ఎనీబడి కెన్ సే యూ విల్ సే దిస్ ఉంది సార్ ఆడియో రికార్డ్ వచ్చేది. ఏదైతే ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ వెళ్ళను అని జగన్ వెళ్ళడం తమ్మినేని సీతారాం సమర్థిస్తారా? సమర్థించారు. ఈ 5 ఏళ్ళు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరు. వెళ్ళలేదు, దానికి నువ్వెందుకు పోతే పార్టీకి మేనేజ్ కాకపోతే నష్టపోయేది మేము. ఇన్ఛార్జిగా తమ్మినేని నుండి తొలగించడం మీరు ఎలా తీసుకుంటారు? అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో డిసిప్లైన్ ఇన్ ద పార్టీ. చింతాడు రఘుమార్ నీకు డబ్బులు ఇచ్చారు? నాకా డబ్బులు ఇచ్చారు చెప్పమనండి, రికార్డెడ్ గా ఒకరోజు తీయడం పట్టుకోండి. 2029 ఇన్ కేస్ తమ్మినేని సీతారాం పార్లమెంట్ అభ్యర్థిగా వెళితే ఈ రోజు ఉదయం నేను శ్రీకాకుళం అవుట్స్కట్స్కి నా కారులో 10 గంటలకు వచ్చాను, 10:10కి మీ ఇంటి దగ్గర ఉన్నాను. కరెక్ట్. ఆ రోడ్డు వల్ల మీరు ఎన్ని నిందలు మోసారో మీకు అది ఓకే. కొన్ని వాటాలు తమ్మినేని సీతారాం తీసుకున్నారు. చూపిస్తున్నారు సార్. మున్సిపాలిటీలో 13 మంది ఉద్యోగులు తమ్మినేని సీతారాం సొంత ప్రూవ్ చేసుకోమనండి. ప్రాజెక్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చింది, దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? కోన రవికుమార్ అంటే టీడీపీ నుంచి వచ్చారు, మీరు కూడా గతంలో టీడీపీ ఉన్నారు. అసలు కోన రవికుమార్ ఎవరి బ్లెస్సింగ్స్ తో పాలిటిక్స్ లో ఊరుకోండి సార్, అక్షరాభ్యాసం నేర్చుకోండి ఇక్కడి నుంచి. వాడు ఎక్కడ పెరిగాడో మీకు తెలవదా? తమ్మినేని సీతారాం డమాబుస్ తమ్మినేని సీతారాం జీవనాలు అసలు రాజకీయాలకే పనికిరాడు కోన రవికుమార్. తెలుగు ప్రేక్షకులు నమస్కారం, నేను మీ ప్రశాంత్ కొనియాల. ప్రస్తుతం నేను ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాజీ మంత్రి, మాజీ స్పీకర్, సీనియర్ వైసీపీ నాయకులు వన్ అండ్ ఓన్లీ తమ్మినేని సీతారాం గారు. సీతారాం గారు నమస్కారం. నమస్కారం అండి సార్, బాగున్నారా సార్? బాగానే ఉన్నాను. ఈ చాలా రోజుల తర్వాత గడిచిన 5 ఏళ్ళు మీకు ఇంటర్వ్యూ అడిగారు, తర్వాత చేద్దురా స్పీకర్ నేను మాట్లాడుకోవద్దు అని చెప్పి నన్ను దూరం పెట్టేశారు. ఇప్పుడు 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఈ రోజు అవకాశం ఇచ్చారు. ఏ క్వశ్చన్ అయినా అడుగు, పర్వాలేదంటేనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. నేను అనేది ఏ క్వశ్చన్ అయినా అడుగు, నేను ఇంటర్వ్యూ చేస్తానని చెప్పడం అన్నటువంటిది దాంట్లో లాజిక్ ఉంది సార్. ఆ లాజిక్ నువ్వు అర్థం చేసుకుంటే ఓకే. మీ ముందు కుప్పు గంతులు అయింది సార్. అలా కాదు సార్, గంతులు వేసినా పర్వాలేదు సార్. అయితే ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, స్పందించే ప్రభుత్వానికైతే మనం ఏదైనా సరే చెప్పొచ్చు. స్పందన లేదు. సరికదా మనం చేసే ప్రతి కార్యక్రమానికి యాడ్వర్స్లో వెళ్తున్నారు అంటే దీన్ని బట్టి వాళ్ళ యాటిట్యూడ్ మనకు అర్థమైంది. ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం సార్ మీతో. ఈ ప్రస్తుత ప్రభుత్వ పనితీరు వీటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, ఆ వ్యవహారం అంతా నడుస్తుంది. గతంలో మీరు స్పీకర్ గా ఉన్నారు కాబట్టి ఆ ప్రస్తావన నుంచి వద్దాం. గతంలో మీరు స్పీకర్ గా చేసినప్పుడు ఏదైతే ఆ శాసనసభను ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పట్లో అభివర్ణించారు, అది ఒక కౌరవ సభ అని చెప్పి. సీతారాం ఆధ్వర్యంలో అది కౌరవ సభగానే నడిచిందా, ఎలా నడిచింది? ఆ రోజు శాసనసభలో చాలా ప్రజాస్వామ్యతంగా మేము నిర్వహించాం. మీరు చూశారు కదా, దాన్ని ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి. కౌరవ సభ అన్నటువంటి దాంట్లో మీకు ఈరోజు అడగటానికి ఎవరు ఉన్నారు అక్కడ? దెర్ ఈజ్ నో పర్సన్. నేను అందుకే ఈ సభ కౌరవ సభ, పాండవ సభ అనే దానికంటే
ఆ సభలో ఉండి మాట్లాడితే గౌరవించేవాళ్ళు. నువ్వు సభలో లేకుండా బయటికి వెళ్ళిపోయి మాట్లాడితే నేనేం చేస్తాను? ఇది వ్యాలిడ్ పాయింట్ సార్. సభలో ఉండి మాట్లాడడం, లేడు మాట్లాడడం, దీని గురించి మాట్లాడుకుందాం. అయితే దానికన్నా ముందు అప్పట్లో ఎక్కువగా బూతులే వినబడేవి, ఇప్పుడు అవేవి వినబడడం లేదు. చంద్రబాబు రీసెంట్ గా చేసిన వాటి ఏముంది, కౌంటర్ వస్తే వాళ్ళు ఎలా స్పందించేవాళ్ళు? కౌంటర్ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టమే. అర్థం కాలేదా సార్? కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. వన్ సైడెడ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అప్పట్లో సార్ మరి ఉండేది కదా సార్, చంద్రబాబు వీళ్ళందరూ ఉండేవారు కదా, వీళ్ళకి 23 ఉండేవారు. ఉండేవాళ్ళయ్యా. ఇవాళ ఎవరున్నారు? ఈ రోజు పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. మీరు అడుగుతున్నది ఈ వార్త గురించి మాట్లాడుకున్నా సార్. అప్పట్లో మీ హయాంలో కౌరవ సభగా వెళ్ళింది, బూతులే వినబడేవి అని చెప్పి చంద్రబాబు. బూతులంటే అవతల వాళ్ళు స్పందించే దాన్ని బట్టి అవతల వాళ్ళు స్పందిస్తారు. ఈ రెండు స్పందనల్ని మనం సరిచేసుకుని సభను నడిపించడం అంటే చాలా కష్టం. ఎలా నడిపారు సార్? ఏమైనా కత్తి మీద స్వామిలా ఉండే? కత్తి మీద స్వామి ఉంది. ఇవాళ ఒక మనిషికి ఏదైనా సరే చెబితే అర్థం చేసుకుంటే పర్వాలేదు. అర్థం చేసుకోకుండా నేను చెప్పిందే వేదం, నేను చేసిందే చేయాలి. అదే శాసనసభ అంటే ఎలాగవుతుంది? శాసనసభలో 2 పక్షాలు ఉన్నాయి. ఈ 2 పక్షాలను మనం సరిచేసుకొని నేను తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అవసరాన్ని వేస్ట్ చేసుకుని అసలు వీళ్ళని మందలించేవాడిని, అసలు వాళ్ళని మందలించేవాడిని. మీరు ఇద్దరిని మందలించేవారు అన్నారు, కానీ తమ్మినేని సీతారాం దగ్గర కంట్రోల్ ఉండేది కాదు, జగన్ చేతుల్లో రిమోట్ ఉండేది. అప్పట్లో టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా అనుకునే ఉండేది. టీడీపీ వాళ్ళు అనకపోతే ఎవడు అంటాడు? టీడీపీ వాళ్ళు అనకపోతే ఎవరంటారయ్యా? టీడీపీ వాళ్ళు అట్నే అంటారు. రిమోట్ కంట్రోల్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది, అందుకే ఆయన అలాగే యాక్ట్ చేస్తున్నారు. అలాగనుకుంటే నా నెత్తి మీద ఇన్ని పేపర్లు ఎందుకు వేస్తారు వాళ్ళు? నేననేది నా నెత్తి మీద ఇన్ని పేపర్లు ప్రతిరోజు సభను నడవకుండా ర్యాన్సాక్ చేసి మేము చేసిందే చట్టం, మేము చెప్పిందే న్యాయం అన్నట్టు వెళ్తే ఎట్లది? శాసనసభ పశువుల సంత. నేను అన్నాను ఒక దశలో, ఇదేమన్నా శాసనసభ పశువుల సంతయా? మీరు ఒక పద్ధతిగా వ్యవహరిస్తే యువతల వాళ్ళు వ్యవహరిస్తారు. యువతల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరెంతమంది ఉన్నారు? మీరంటే గొప్పలు లేచేవాళ్ళు, వీళ్ళు కాన్ఫ్రంటేషన్ జరిగాయి. దాన్ని సరిదిద్దుకునే పని సగం టైం పట్టి వాళ్ళు వాంటెన్గా విల్ఫుల్గా దే వుడ్ లైక్ టు స్పాయిల్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది హౌస్. అలాగే మేము ఈ రోజు వెళ్తాం, మేము ఈ రోజు వెళ్ళి శాసనసభ పూర్తిగా ర్యాన్సాక్ చేస్తాం అన్న ఉద్దేశంతో వచ్చినటువంటి సభ్యులకి ఏం సమాధానం చెప్తాం? కానీ ఏదైతే ఈ ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించాల్సిన అసెంబ్లీ శాసనసభలో అప్పట్లో 3 సంవత్సరాల క్రితం ఒక ఘటన జరిగింది. మీ వైసీపీ వాళ్ళే నారా లోకేష్ తల్లిని కానీ వీటన్నిటి కానీ అసెంబ్లీలోని చరిత్రలో నిలిచిపోయే ఘటన. ఆ రోజు చంద్రబాబు కూడా బయటికి వెళ్ళిపోయారు, నేను ముఖ్యమంత్రి అయితే వస్తాను. ఆ రోజు మీరు సభను కూడా హ్యాండిల్ చేశారు, మీ వాళ్ళని కూడా మీరు వారించారు. ఆ రోజు చంద్రబాబు కూడా ఏమన్నాడు? తక్కువేటల్లా ఆయన అంత ముందు రోజు స్పీకర్ని ఎట్లా పోక్ చేశాడు? అప్పుడే కదా అన్నాను. లేకపోతే నేను ఎందుకంటాను? నాకేంటి అవసరం? ఇవాళ 2 స్పీకర్లు బుజ్జిగా కొట్టు. ఎవరో ఒకడు ఉండి అడిగితే సమాధానం చెప్పచ్చు. ఎవరూ లేనప్పుడు ఏం చేస్తారు? నడుస్తుంది, క్యారీ ఆన్. పరిస్థితుల గురించి నేను అన్నది ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేశారు? ఎంత రౌజింగ్ చేశారు, ఎంత టికిల్ చేసేవాడు. ఎవరు అనలేదు. నా ఫ్యామిలీ అన్నా, మీ ఫ్యామిలీ నారా లోకేష్ ఎలా పుట్టాడు అది అది ఎవరు అన్నారు మీకు? మీ సభలో ఉండే సభ్యులు ఎవరన్నారు? మీకే ఎనీబడీ కెన్ సే, యు విల్ సే దిస్. ఉంది సార్, ఆడియో రికార్డ్ వచ్చి. ఏది ఆడియో రికార్డ్? ఉంది సార్, ఆడియో రికార్డ్ చూపించండి.
ఒకసారి మొబైల్ ఆడియో రికార్డ్ ఈ రోజుకి ఉంది సార్. నారా లోకేష్ ఎలా పుట్టాడు అని చెప్పి చాలా మంది ఆ రోజు అసెంబ్లీలో నీకు సభలో నుంచి మైక్ లోంచి మాట్లాడా? మైక్ లో వినబడింది సార్. మైక్ లో వినబడింది అంటే ఇట్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. మైక్ లో వినబడింది అయితే అవసరం లేదు. 100 అనుకుంటాం. లోకేష్ ఎలా పుట్టాడు అని మీ సభలో మీరు నేను అనేది వాళ్ళు ఒక ఎమోషనల్ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో అంటారు. వీళ్ళంటారు క్రిస్ క్రాస్ వాళ్ళన్నారు, వాళ్ళన్నారు. అది కాదు. నీకు అల్టిమేట్ గా నేను మైక్ ఇచ్చిన తర్వాత ఆ మైక్ లో ఎవరైనా అన్నారా? దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. చెప్పానండి, నేను మైక్ ఇచ్చిన తర్వాత ఆ మైక్ లో ఎవరైనా అన్నారా? అలా అంటే ఖచ్చితంగా దాన్ని మనం ఖండించాల్సి. మీ దృష్టికి రాలేదు సార్ అది ఆ ఇష్యూ? అంత ఏ ఇష్యూ? ఇది ఏ నారా లోకేష్ దాన్ని ఉద్దేశించే చంద్రబాబు బయటికి వెళ్ళారు. చంద్రబాబు బయటికి వెళ్ళడం అంటే ఆయన ఒక వ్యూహంతో వచ్చాడయ్యా. ఒక వ్యూహంతో వచ్చాడు. ఈ రోజు నేను వెళ్ళిపోవాలనుకున్నాను, వెళ్ళిపోయినాడు. దర్శా సభ నడిపించాడు. యు ఆర్ ది అపోజిషన్, దే ఆర్ ది పొజిషన్. ప్రజలు సహకరిస్తే కదా సభ నడిచేది. ఏం చేస్తావు ఇది అని రైట్ నీ పన్ను చేసుకో. అది కాదు కదా సభను నడిపించడం అంటే. వీళ్ళని మనం సంధానపరిచి మనం ఆ ఆస్పెక్ట్లో మనం తీసుకుని వెళ్ళాలి. దానికోసం నేను కృషి చేస్తున్నాను. కాదనుకుంటే మనం ఏం చేస్తాం? మీరు కృషి చేశారు సార్. ప్రస్తుతం అయ్యన్న పాత్రుడు, రఘురామకృష్ణరాజు గతంలో మీ దాంట్లోనే ఎంపీగా ఉండేవారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు సభ వాళ్ళ గురించి నేను ఇప్పుడేం మాట్లాడదలుచుకోలేదు. సార్ కంపేర్ చేసుకుంటే నో కంపారిజన్. They are all honorable speakers. I don't want to give comment on them. I have some restrictions. Yes. Even now also I have some restrictions. Even now also I am a Maji speaker. Yes. ఆ సీట్ని విడిచిపెట్టి వచ్చారు. ఆ సీట్లోకి ఇవాళ వాళ్ళు వచ్చారు. అది ఎట్లా అవుతుంది? వాళ్ళ గురించి కామెంటే. ఆ సీట్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిన గౌరవం ఉంది. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతుంది, వేరే విషయం. కానీ ఇవాళ అయ్యన్న పాత్రుడు, రఘురామకృష్ణరాజు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని మనం ఆహ్వానించదగ్గ మనుషులు. వాళ్ళని మనం గౌరవించాలి. ఇట్ ఈస్ అవర్ బౌండెడ్ డ్యూటీ. We must respect the speaker chair. That's all. దయచేసి వాళ్ళ కోసం ఎలాంటి ప్రశ్నలు అడగదు. ఇంత గొప్పగా చెప్పారు అసెంబ్లీ గురించి కానీ, అసెంబ్లీ చైర్ గురించి కానీ. అలాంటి పొజిషన్కి ఏదైతే ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ వెళ్ళను అని జగన్ వెళ్ళడం తమ్మినేని సీతారాం సమర్థిస్తారా, సమర్థించారు? అది ఇవాళ పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి. నేను దాన్ని సమర్థిస్తున్నాను, సమర్థించలేదు అన్నటువంటిది కాదు. ప్రజాస్వామ్యయుతంగా అయితే ఇవాళ ఉన్నది ఒకే ఒక పార్టీ కదా, అంతే కదా. ఓట్లు తీసుకుంటే 40% పైన వచ్చాయి ఇవ్వాలి కదా సార్. ఆ విషయంలో మీరు 6 సార్లు ఎమ్మెల్యే చేశారు, మీకు లెక్కలు తెలుసు. 18 వస్తే కానీ ఇవ్వడానికి లేదు సార్. నేను చెప్పింది వినండి సార్, చెప్పండి. అది ఈరోజు ఆయన ఏంటి 40% ఓట్లు దాటి వచ్చాయి, మీరు మాకు ఇవ్వాలి అన్నటువంటిది వాళ్ళ వెర్షన్. అది కాదు 18 సీట్లు దాటి వస్తే నేను మీకు ఇస్తానంటారు. వాళ్ళిద్దరు కోర్టులో ఉండి తేలితే తేలుతుంది. దానికోసం ఇప్పుడు మనం మాట్లాడడం అనవసరం, అర్థం కదా. కానీ మీరుండే సభలో 23 ఉన్నారు, ఒక 5 లాగేస్తే మీకు కూడా హోదా లేదన్న పరిస్థితి జగన్ అన్నారు గతంలో. ఆయన అనొచ్చు, ఆయన అన్నదే అది కరెక్ట్ కాదు. జగన్ అన్నారు అన్నటువంటిది కాదు, ఆయన అభిప్రాయం నన్ను వెళ్ళబుచ్చారు అంతే తప్ప అలాంటిది ఏం కాదు. ఓకే సార్, మీకైతే చంద్రబాబు కరాఖండిగా కూర్చుండిపోయారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి ఆయన ఏంటంటే మామూలుగా పాజిటివ్ యాంగిల్ ఇవ్వాలి తప్పించి అధికారం ఇది అయితే ఇవ్వదు. ఈ 5 ఏళ్ళు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరా? వెళ్తున్నారు. శాసనసభ సమావేశాలు ఏర్పడిన రోజున్నారు, వెళ్తున్నారు. వెళ్ళి ఆయన చేయాల్సింది ఆయన వాళ్ళ పాత్ర ఏదో చేసుకుని వెళ్తున్నారు. ఇక్కడ ఆ తర్వాత బయట వచ్చి మాట్లాడుతున్నారు. దానికి అందరూ వెళ్ళకుండా ఉండిపోతున్నారు సార్. మీ పార్టీకి మైలేజ్ వస్తుంది కదా, పార్టీకి వెళ్ళి రైట్ లేదు వెళ్ళలేదు, దాని మీద డిస్కషన్ దేనికయ్యా?
మీలాంటి వాళ్ళ నిజమే వెళ్ళలేదు. దానికి నువ్వెందుకు నష్టపోతే పార్టీకి మైలేజ్ రాకపోతే నష్టపోయేది మేము. వై షుడ్ యూ మరి బ్రదర్? సార్ ఇక్కడ క్లారిటీ ఇచ్చారు సార్. గడిచిన 5 ఏళ్ళు తమ్మినేని సీతారాంని సభాపతి హోదాలో ఒక గురువు తండ్రి స్థానం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గౌరవించారు. అందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా నేను కూడా గర్వపడ్డాను. మా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి తమ్మినేని సీతారాం శాసన సభాపతి అయ్యారని చెప్పి చాలా ఆనందపడ్డాను. వన్స్ ఓటమి పాలైన తర్వాత ఇన్ని రోజులు గురువు స్థానంలో ఉంచిన తమ్మినేని సీతారాంకి జగన్ సున్నం రాసేశారు అని నేను అంటాను. జగన్ సున్నం రాసేశారు అని నేను అంటాను. సున్నం రాసేశారా? ఎలా? ఆమదాల వలస అంటే తమ్మినేని అంటే ఆమదాల వలస అని చెప్పి ఆమదాల వలస ప్రజలందరూ అనుకుంటారు. కానీ జగన్ అనుకోవడం లేదు. ఇన్ఛార్జ్ గా తమ్మినేని తొలగించడం మీరు ఎలా తీసుకుంటారు? నేనేం అనుకోవట్లేదు తొలగించినారు. నాకు పార్లమెంటరీ చూడండి అని చెప్తున్నారు, అది చూస్తున్నాను. ఇక మిగిలినటువంటిది ఏముంది అందులో? చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇక్కడ ఆమదావలస అంటే తమ్మినేని అంటే ఆమదావలస. ఇక్కడ తమ్మినేని పెడితే పని అవ్వదు జగన్. నేను అనేది అందరికి తెలిసిన విషయం అదే. తమ్మినేని అంటే ఆమదాల వలస అంటే తమ్మినేని అన్నటువంటి అందరికీ తెలుసు. ఓకే. అయితే ఈవేళ ఆయన ఏ ఆలోచన చేశారు? ఎంపీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా చూడు నువ్వు అన్నారు. అయితే ఇందుట్లో ఇంకో పర్సన్ ఎవరినో వేయాల్సినటువంటి అవసరం వచ్చింది. నన్నే ఉంచి ఎమ్మెల్యేగా ఉంచి పార్లమెంటేరియన్గా చూడు, ఇది చూడు, అది చూడు అని చెప్తే ఒక వెర్షన్. ఈవేళ అది కాకుండా మరో వెర్షన్లో వచ్చారు ఆయన. ఇంకొకటి ఎవరిలో పెట్టి చూడాలి, ఈయన పార్లమెంట్కి వెళ్ళాలి అన్నట్టు. అంతేగాని అందులో చిన్న చూపు లేదు మరొక చూపు అంటే మెల్లకొండ ఈ చూపు ఆ చూపు అని ఉండదు. మీరు సాటిస్ఫైగా ఉన్నారు సార్ ఈ నిర్ణయం పట్ల? జగన్ మీకు సంప్రదించారా నిర్ణయం తీసుకునే ముందు? సంప్రదించారుగా. నేను సాటిస్ఫాక్టరీగానే ఉన్నాను. మీరు సాటిస్ఫాక్టరీ ఉన్నాను. ఏముంది ఇప్పుడు సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది అయిపోతే ఆయన ఉన్నప్పుడనే వైఎస్ జగన్ ఫ్రేమ్ లోకి వచ్చారు. నారా చంద్రబాబు ఫ్రేమ్ లోకి ఉన్నప్పుడే నారా లోకేష్ ఫ్రేమ్ లోకి వచ్చారు. తమ్మినేని ఉండేటప్పుడు తమ్మినేని చిరంజీవి నాకు కదా ఫ్రేమ్ లోకి రావాలి. ఎవరెవరో వస్తున్నారు. అదే హైకమాండ్ చేయాలయ్యా. హైకమాండ్ హ్యాస్ టు థింక్ ఆఫ్. మీరు చెప్పలేదా సార్ జగన్ కి మీకన్నా? రైట్, అవన్నీ పక్కన పెట్టు. నేను చెప్పాను చెప్పలేదు అన్నటువంటిది పక్కన పెట్టు. హైకమాండ్ హ్యాస్ టు థింక్ ఆఫ్. తమ్మినేని తర్వాత తమ్మినేని కొడుకు ఇవ్వాలి అని. అది కాదు ఇంకొకరికి ఇచ్చారు, దర్శాలు. నాకేముంది? మీ సపోర్ట్ ఇచ్చిన చింతాడు రవికుమార్కి తమ్మినేని సపోర్ట్ ఉంటుందా? అరే నువ్వు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి వ్యవహారాలు చూడవయ్యా అని చెప్పి అన్నారు. అంటే ఇచ్చినట్టుగా టికెట్ ఇచ్చినట్టుగా ఇదొకటి ఉంది. చెప్పు. దీని గురించి మాట్లాడుకుందాం సార్. దీనికన్నా ముందు రాష్ట్రంలో క్రమశిక్షణ లేని పార్టీ వైఎస్ఆర్సీపీ అని నేను అంటాను. సరే మీరు ఏమైనా ఎందుకు సార్ మీ దాంట్లో క్రమశిక్షణ సంఘం ఉందా? గతంలో ఆమదాల వలసలో తమ్మినేని ఇన్ఛార్జ్ గా ఉండేటప్పుడు 3 పార్టీ ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు నచ్చిన కార్యక్రమాలు చేసేవారు. ఈ పార్టీ అధిష్టానం అప్పుడు దృష్టి సారించలేదా సార్? యు ఆర్ రైట్. వేర్ యు ఆర్ పర్టైనింగ్ క్వశ్చన్ యు ఆర్ రైజింగ్. నేనేమంటున్నానంటే ఆ రోజు లేనటువంటి క్రమశిక్షణ ఈ రోజు ఎందుకు వచ్చింది అని. ఆ రోజు నేను స్పీకర్గా ఉన్నాను. సరే ఎవరు పెట్టుకుంటే పెట్టుకొని దానిదేముంది. ఎలా లెట్ మీ కంప్లీట్ సార్. పెట్టుకుంటే పెట్టుకోనండి, ఏముంది లేండి. చెప్పండి, పెట్టుకున్నారు బాగుంది. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు సార్ మీరు వచ్చి మా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయండి అని. లేదు అవేటవి హోర్డింగ్స్ పెట్టారు, ఫ్లెక్సీలు పెట్టారు. అందులో నా పేరైనా కానీ నా ఫోటో లేదు, పేరులో కానీ ఏదీ లేదు, ఎక్కడ ఎప్పుడూ లేదు. తర్వాత నా కొడుకు వివాహ మహోత్సవానికి ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన వచ్చారు.
నా కొడుకు ఆడవాడండి ఫ్లెక్సీలు పెట్టడానికి పెట్టాడు, బాగుంది. అది పెట్టాలి కదా, ఫోటో వేయాలి కదా అయ్యా. ఫోటో వేయాలా వద్దా? వేయలేదు. తర్వాత కొన్ని వ్యవహారాలు తెలుసో తెలియకో పార్టీ హైకమాండ్కి తెలియకుండా వాడు చేస్తున్నటువంటి అన్నీ తెలుసు. మనమే చెప్తాం స్పీకర్ స్థాయిలో ఉంది, ఇవన్నీ కంప్లైంట్ ఇస్తాం. ఇట్స్ నాట్ ఫెయిర్ ఇనఫ్. నేను దాన్ని వివాదం చేయదలుచుకుంటే ఆ రోజే నేను చేస్తుండేవాడిని, ఆ రోజే ఆఫీసు మూటగట్టి కొట్టేసి ఉండేవాడిని నా పార్టీలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో. కానీ నేను చేయలేదు. అలాగే మా ఎవరిది సుమారు గాంధీ కూడా పెట్టారు. 30 ఆఫీసులు ఉంటారు. అదే ఒకటి పెడతాడు. ఆ తర్వాత మా కోట గోవింద్ కూడా పెట్టాడు. తప్పే ఉంది. మీ అందులో తమ్మినేని ఫోటో లేదు సార్. ఎవరికి వాళ్ళు అదే చెప్తున్నారు కదా, గడప గడప ఎవరికి కాలేదు, ఎవరికి వాళ్ళు పెట్టారు. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో డిసిప్లైన్ ఇన్ ద పార్టీ. పార్టీ హ్యాస్ టు. మీలాంటి వాళ్ళు చెప్పాల్సింది కదా సార్. అప్పటి చెప్తే అయ్యేది కదా. అప్పట్లో వింటావా సార్? మేము చెప్తామబ్బా. ఇది స్పీకర్గా ఉండి నేను చెప్పడం సరైనటువంటి. అయినా కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను, చూడండి ఇలాంటివి జరుగుతున్నాయి, దీన్ని మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది పార్టీలో. ఇలాంటి వాటి వలన పార్టీ నిర్వీర్యమవుతుంది. దయచేసి పార్టీని బలోపేతం చేసే దశవైపు నడిపించారు. ఇలాంటప్పుడే పిలిచి సాక్ చేస్తానను లేదా మరొక డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామనో మీరు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్తాం. నేను క్యాండిడేట్, నేను ఇక్కడ క్యాండిడేట్. ఆ రోజుల్లో నేను చెప్పినప్పుడే ఆయన వెంటనే పిలిపించి ఏంటి దీని వ్యవహారం అని చెప్పి ఆ పార్టీ ఏది ఒక కమిటీ ఉంది అక్కడ, కమిటీ ఏదో ఒకటి ఉంది, వాళ్ళు ఏది పెడితే అదే చేస్తాం. దానికి మనం ఏం చేస్తాం? ఒక డిసిప్లైనరీ కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేసి చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలతో ముందుకు అడుగేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళకి పార్టీలో అది లేదు, ఈ రోజుకి లేదు. పార్టీని సంస్థాగతంగా సంస్కరించాల్సినటువంటి స్థాయి ఉంది, పూర్తి స్థాయిలో సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పాను, సరే తమ్మినేని సీతారామన్ తప్పించాం, ఎవరిని వేయాలనేటువంటి ఆలోచన నీకెందుకు లేదు? సరే నా కొడుకునంటే నా కొడుకుని అన్నానంటారు, కానీ దానికోసమని కాదు. చేస్తారా సార్ మీ కొడుకుని పాలిటిక్స్ లోకి, ఫుల్ ఫ్రేమ్ లోకి? సరే చూద్దాం, దాందేముందయ్యా. తమ్మినేని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సరే చూద్దాం. తమ్మినేని అభిమానులు వెయిట్ చేస్తున్నాను, కరెక్టే కదా. మా అభిమాని జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఓకే చేయాలి కదా. ఇదే సందర్భంలో గడిచిన ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను చింతాడ రవికుమార్ గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. తమ్మినేనికి నాకు గ్యాప్ ఉంది అని క్లియర్ గా చెప్పారు నాకు ఆయన. నెక్స్ట్ తమ్మినేని 2019 ఎలక్షన్లో ఆయన గెలుపు దీనికోసం నేను ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ ఇచ్చాను అని చెప్పి ఆయన నాకు చెప్పారు. ఎవడు? చింతాడ రవికుమార్ నీకు డబ్బులు ఇచ్చారు. నాకా డబ్బులు ఇచ్చారు? చెప్పానండి, రికార్డెడ్ గా ఉంటూ వచ్చి చెప్పాలండి. ఇప్పుడు ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఓన్లీ. మీకు ఫైనాన్స్ నాకు ఇచ్చాను అన్నటువంటి విషయం వచ్చి చెప్పాలి. నేను ఇక్కడ కూర్చుంటాను, ఎక్కడ ఇల్లు చూపించిన వీడియో చూపించావు. చింతాడ రవికుమార్ కి నేను మన వీరికి డబ్బులు ఇచ్చాను అని చెప్పి ఆయన ఆ విషయం చెప్పలేదు సార్. ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ ఇచ్చానని చెప్పి ఓపెన్ గా. ఓహో రమ్మని పట్టుకోండి. వర్గాలు అంటే ఇక్కడ ఏం లేదు, అందరికి ఉండే వర్గం ఒకటే వర్గం, జగన్మోహన్ రెడ్డి గారి వర్గం. ఇంకొక వర్గం అంటే ఉండదు. కాకపోతే ఏంటంటే 2019 నేను 2018 డిసెంబర్ లో జాయిన్ అయిన తర్వాత ప్రజల్లోకి తిరుగుతూ
తమ్మినేని సీతారాం గారు వైసీపీ అభ్యర్థి కాబట్టి ఆయన కోసం అన్ని రకాలుగా ఈవెన్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి ప్రజల మధ్య తిరుగుతూ ఖచ్చితంగా ఆయన గెలుపులో ప్రధానమైన భూమిక అనేది పోషించడం జరిగింది. సార్ చింతాడ రవికుమార్ ఓవాచ నేను అనేది సింగిల్ పై హ్యాస్ నాట్ డొనేటెడ్ మీ. నేను ఏనాడు కూడా ఎన్నికల్లో నేను ఒకరిని చేయి చాచి అడిగే ప్రశ్నే లేదు. ఎవరినైనా అడగండి నా నియోజకవర్గంలో, సార్ ఎనీబడి విల్ సే. అర్థం కాలేదా? తెలుసు సార్, నాకు తెలుసు, నేను ముందు నుంచి. రైట్. అది చింతాడ్రమే ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాడా? ఎవరికి చేశారు చెప్పానండి. తమ్మినేని సీతారాం కన్నా తమ్మినేని సీతారాం దగ్గరికి వచ్చాం. నేను ఇక్కడ ఉంటాను, యూనిట్ ఎలాగే వచ్చండి. తమాషాలు వేస్తున్నారా? జగన్ అనుకున్నట్టు, జగన్ మీ అధ్యక్షుడు కాబట్టి ఆయన ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ ఉంచారు కాబట్టి ఇదే పరిస్థితుల్లో 2029కి వెళ్తే ఆందోళన ఎలా ఉంటుంది? నో, దేర్ ఈస్ సమ్ మొడాలిటీస్. దెర్ ఈస్ సర్టన్ మొడాలిటీస్. వస్తే నా దగ్గరికి వచ్చి, సార్ ఇలా టికెట్ ఇచ్చారు సార్, మరి మీరు ఎప్పుడు వస్తారు? మరి వస్తే ఒకసారి కాన్స్టిట్యున్సీ మొత్తం మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి మీరందరినీ కబుర్లు పెట్టి సమావేశపరిచి నాకు ఇన్ఛార్జ్ బాధ్యత అప్పచెప్పారు, మీరు సహకరించండి, ఆయన కోఆపరేట్ చేయండి అని చెప్పి పిలిస్తే బాగుంది పద్ధతి. సరే, నేను ఆలోచించుండేవాడిని. అలాంటిది ఏది లేకుండా, సార్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్ నేను వస్తాను సార్, నేను తెలిపారు. మరి ఇంకేమో చెప్పలే. నో, మీరు రండి, మీరందరినీ పిలవండి. మరి ఇన్ని సంవత్సరాలు మీతో కలిసి పనిచేశారు వాళ్ళని మీరు పిలిచి మీరు కూర్చొని పెట్టి గట్టిగా చెప్పండి సార్, నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారని చెప్పి ఒక మాట నా అవసరం ఉంది కదా. అదేంటి లేకుండా వచ్చారు సింపుల్గా, సార్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్, వస్తాను సార్. వస్తాను. బ్లెస్సింగ్స్ ఏ అవసరం లేదు. ఆడు ఎవరు అక్కర్లేదు, రాగానే వచ్చి కాలు మీద ఆయన కోరితే మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారా? ఆయన కోరితే మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారా? ఇవాళ బ్లెస్సింగ్స్ ఇచ్చే దశ దాటిపోయింది. ఈజ్ వర్కింగ్ ఫర్ కంటెస్టింగ్. అర్థం కలదా? నేను ఒకటే చెప్తున్నాను, నేనేదో పెద్ద గర్వంగా నేను పలికే మాటలు కావు. దాన్ని పిలిచేదానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఒక ఆలోచన ఉంటుంది కదా. ఆలోచన ప్రకారం పిలిచి, సార్ రండి సార్, మీరు వచ్చి బ్లెస్ చేస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను సార్. మాట అంటే నేను పెరుగుండేవాడినేమో అంతే. ఏది లేకుండా వెళ్ళేస్తేనే వెళ్తున్నాను, వస్తాను, వస్తాను, మంచిది. ఇప్పుడు మీరు లాస్ట్ ఎలక్షన్స్ లో 2019 డబ్బులు ఇచ్చాం, 2019 డబ్బులు ఇచ్చానన్నాడు. అది ఎంత ఇచ్చినాడు, ఏటి ఇచ్చినాడు, ఎక్కడిచ్చినాడు, ఎవరికి ఇచ్చినాడు తెలియాలి కదా. ఇలాంటి తప్పుడు మాటలకి చాలా ఉన్నాయి. అవన్నీ ఇట్ ఈస్ నాట్ ది స్టేజ్. తమ్మినేని సీతారాం దగ్గర నుంచి నేను లాక్కున్నాను అన్నటువంటివి కూడా ఉన్నాయి. ఈ టికెట్ నేను లాక్కున్నాను, నిలుపు లాక్కున్నాను, అవి కూడా ఉన్నాయి అని చెప్పినటువంటి సందర్భాలు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు వచ్చి అవసరం అనుకుంటే చెప్తారు నీకు. మీరు ఇవన్నీ జగన్కి చెప్పడం లేదా సార్? ఎంతగా అవమానాలు ఎందుకు పడుతుంది? నేను ఎందుకు చెప్పాలా? మీ అభిమానులు నా అభిమానులు బాధపడండి. నేను అన్నది దేర్ ఈజ్ ఏ కమిటీ, అది లేదన్నారు కదా. అరే వాట్ హీస్ టెల్లింగ్, దేర్ ఈజ్ కమిటీ విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. కమిటీ లేనప్పుడు అరే నేను చెప్పింది అరే, దేర్ ఈజ్ ఎ సే, కమిటీ విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ అంటున్నాను. ఓకే, లెట్ దెమ్ కమ్.
చేయమనండి. ఓకే సార్. ఇవాళ సార్ నేను అడుగుతున్నాను, మీరు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు? మీరు అసలు ఆలోచించాలి కదా. ఇదే సిచ్యువేషన్లో కంటెస్ట్ చేస్తారా? దిస్ ఈజ్ నాట్ ది ఫెయిర్ ఇనఫ్. ఇదే సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం సార్. ఆయన మీ బ్లెస్సింగ్స్ అడగరు, మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చే స్టేజ్ దాటిపోయింది ఇవ్వను అని చెప్పి సార్. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం బ్లెస్సింగ్స్ లేకుండా ఒక వ్యక్తి గెలవగలడా? ఏమో, హూ నోస్. అదే నా అభిమానులకి, నా తాలూకా, మీరు చెప్పండి, మీ అభిమానులు ఓటేసేస్తారు సార్ చింతా రవికుమార్. వినాలి. చెప్పండి సార్. నువ్వు నన్ను అడిగావు, నేను చెప్తున్నాను. నేను అనేది సార్, ఓటు వేస్తారా ఓటు వేయరని పక్కన పెట్టు సార్. కాకపోతే ఆయన ఏదో గెలుస్తామని తిరుగుతున్నారు, తిరగని. లెట్ హైకమాండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎ జాబ్, దట్ ద జాబ్ హ్యాస్ టు డూ దిస్. అర్థం కదా సార్? దానికేముంది. ఓకే సార్, ఈయన జాబ్ ఇది చెప్పారు సార్. ప్రస్తుతానికి మీ ఎదురుగా ఇచ్చిన టాస్క్ పార్లమెంట్ బాధ్యతలు చూడమని. 2029 ఇన్ కేస్ తమ్మినేని సీతారాం పార్లమెంట్ అభ్యర్థిగా వెళితే ఎలా ఈ 7 నియోజకవర్గాలు ఎదగలరు, ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఏంటి మీ ప్లాన్ ఏంటి? మీరేమి ఊహిస్తున్నారు 2029? రాజకీయ నాయకుడు అంటే భవిష్యత్ ఎన్నికల గురించి ఊహిస్తారు. తమ్మినేని సీతారాం 2029 ఏది ఊహిస్తున్నారు? ఓకే, ఇప్పుడు దాని గురించి ఇప్పుడు డిస్కషన్ 2029 కదా. మీరే డైరెక్షన్ వెళ్తున్నారు తెలుసు. ఏ డైరెక్షన్ ఇప్పుడు ఎందుకు దాని గురించి డిస్కషన్? ఆ టైం వచ్చినప్పుడు మనం చెప్దాం, ఖచ్చితంగా చెప్దాం. ఈలోపు ఏమైనా క్యూరియాసిటీతో అడుగుతున్నా సార్, మార్పులు చేర్పులు అంటే గట్టిగా అవుతాయి వైసీపీలో? ఏంటో మనకేం తెలుసు. హైకమాండ్ విల్ డిసైడ్ ది థింగ్. హైకమాండ్ విల్ డిసైడ్ ది ఫ్యాక్ట్. ఓకే సార్, ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూటమి సర్కారు 9 నెలల పాలన పూర్తి చేసుకుంది. సీనియర్ పొలిటీషియన్ గా ఈ 9 నెలల పాలనకు తమ్మినేని సీతారాం ఎన్ని మార్కులు ఇస్తారు? ప్రజలిచ్చి గెలిపించిన ప్రభుత్వానికి ఒక లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యం వైపు ఎవరన్నా అనుకున్న అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. తన లక్ష్య సాధన కోసం తన అడుగులు వేసి వెళ్తుండేటప్పుడు 100 మంది అంటారు, రైట్, నీ ప్రభుత్వం పనిచేయడం లేదయా, నువ్వు బాగా చేస్తున్నావయా అన్నటువంటి వాళ్ళు ఉంటారు. నువ్వు పనిచేయడం లేదంటే చెక్ పెట్టుకో ఒకసారి, నేను పనిచేస్తున్నానా లేదా చెక్ పెట్టుకొని, రైట్ నేను బాగా పనిచేస్తున్నాను అనే ఆలోచన మీకు ఉన్నప్పుడు వెళ్ళిపో, గో హెడ్, డోంట్ టర్న్ యువర్ హెడ్ బ్యాక్. అర్థం కదా? అలా కాకుండా ఈ ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉందా? ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉందా? మేమేమిటి సాధించదలుచుకున్నాం? మేము ప్రజలకు ఏం చెప్పాం? ప్రజలకు చెప్పిన మాట మీద నిలబడ్డామా లేదా అన్నటువంటిది లెట్ దెమ్ థింక్ ఆఫ్. వాళ్ళే థింక్ చేయాలి, మేమేం చెప్తాం? ఏం చేయలేదు సార్ ఈ 9 నెలల్లో వారు మీరు అబ్జర్వ్ చేసిన వారు? నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏది ఈ వేతన మనం ఏది ఎన్ఆర్ఈసీ అది తప్ప, తర్వాత ఏది పింఛన్ ఒకటి ఏం చేశారు? వాట్ దే హ్యావ్ డన్ సో ఫార్ ఫర్ ది బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. పథకాలు చేయట్లేదు కానీ అభివృద్ధిని చేస్తున్నాము. 8 నెలల అభివృద్ధిని కొత్త పథకాలు చేయకపోతే అభివృద్ధి ఎలాగ వస్తుందయ్యా? అభివృద్ధి నిన్న మీరు చెప్పారు ఏది
ఇప్పుడు మనం అచ్చెన్నాయుడు గారు అనుకుంటాను అసెంబ్లీలో ఫోన్ చేసి అక్కడ ఏమీ ఇవ్వలేదండి, అక్కడ ఏమీ లేవండి హాస్పిటల్ లేవా? మీరు వెళ్ళుంటారు, వెళ్ళారా హాస్పిటల్కి? వెళ్ళాలి సార్. ఎంత పెద్ద చర్చ జరిగి రచ్చ జరుగుతున్నప్పుడు వెళ్ళరా? అక్కడ ఏమిటేమిటి పెట్టారో చూడరా? అలా సార్. అలా సార్. ఓకే ఓకే సార్. వెళ్ళారా? వెళ్ళాను సార్. మరి నేను ఏదో ఆలోచిస్తున్నా. అక్కడ ఏం లేవా? ఇన్ని పడకలు వేస్తే, ఎంత మిషనరీని ఎస్టాబ్లిష్ చేస్తే, ఎంతమందిని అపాయింట్ చేసి చేశారు వాళ్ళు, ఏం లేవా? సరే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకునే వాళ్ళేమి. ఇన్ ద మీన్ వెల్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫాలో. ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా 17 హాస్పిటల్స్ నిర్ణయం చేస్తే 7 హాస్పిటల్స్ పూర్తి చేస్తాయి. 10 హాస్పిటల్స్ అండర్ కన్స్ట్రక్షన్. ఆ 10 హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రభుత్వ రంగంలో 10 కాలేజీలు మెడికల్ కాలేజెస్ ఇవాళ చేస్తుంటే దాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇదే కాదు, ప్రతి ఒక్కటి ప్రైవేట్. ఇది చూడండి, దిస్ ఈస్ ద వే. వాడు నిర్ణయించే ఫీజు కట్టాలి. ప్రైవేట్ అయితే అంతే కదా. పూర్తి ప్రైవేట్, పూర్తి పబ్లిక్ ప్రైవేట్ కాదు, పూర్తి ప్రైవేట్ చేస్తాం. పూర్తి ప్రైవేట్. ఇదేంటిది? ఇది ప్రభుత్వమా, ప్రైవేట్ అయితేమా? ఇది ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం చేయాల్సిన పనులు కాదు. ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం సార్. ఇందాక మీరు ప్రస్తావన వచ్చింది కదా, ప్రజల నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకు సార్ ఎంత అభివృద్ధి సంక్షేమం చేశామని చెప్పినా 2024 ఎన్నికలు ఎంత ఘోరవాటం. డెవలప్మెంట్ వేరు, వెల్ఫేర్ వేరు, ఎలక్షన్లు వేరు. ఈ రెండింటి వల్ల ఇంపాక్ట్ ఉండదా సార్? ఉంటారు. ఈ రెండింటి వల్ల వీళ్ళు ఎంత చెప్పినా వినకుండా చేశారు. 40% అబౌవ్, 40% ఎంతో ఈనాడు ఓట్లు వేశారంటే. గురించి మాట్లాడుతున్నాం, సీట్ల గురించి మాట్లాడుతున్నాం. ఏ సీట్ల గురించి? ఎంత ఘోర ఓటమి ఎందుకు వచ్చింది? అదేనండి చెప్తున్నాను. నేను చెప్తుంది కూడా అదే. ఇంత చేస్తున్నా కూడా 40% అబౌవ్ ఈనాడు ఓట్లు సాధించాం. మిగిలినటువంటిది ఎందుకయింది ఈ విధమైనటువంటిదని మీరు అంటారు, అంతే కదా? రైట్. ఇక్కడ 3 పార్టీలు ఒకటైంది, అర్థం కలదా? 3 పార్టీలు ఒకటయ్యాయి, టీడీపీ, జనసేన. సో ఆ మోసపోసినటువంటి విధానంలో వెళ్ళారు. సో పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ దెమ్. ఆంధ్రలో కూడా అదే సిచ్యువేషన్. అదే ఎక్కడైనా సరే అదే. ఎక్కడైనా సరే కాబట్టి మొత్తం అంత స్వీప్ ఎలా చేస్తుంది. ఇక్కడ కూడా అదే. కానీ మీరు ఏమనుకోవద్దు సార్, చాలా నిందలు మోసారు. నేను గతంలో 2 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం నుంచి బయలుదేరి అహ్మదాబాద్ వచ్చేటప్పటికి ఒక 9కి బయలుదేరితే 10కి 10:15 వచ్చేవాడు. అంత జర్నీ పెట్టేది. ఈ రోజు ఉదయం నేను శ్రీకాకుళం అవుట్స్కట్స్ కి నా కారులో 10 గంటలకు వచ్చాను, 10:10కి మీ ఇంటి దగ్గర ఉన్నాను. కరెక్ట్. ఆ రోడ్డు వల్ల మీరు ఎన్ని నిందలు మోసారో మీకు అది ఓకే తెలుసు. బట్ ఆ రోడ్డుకి మేము చేసామని చెప్తున్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్తున్నాను నేను. అర్థమైందా? ఈరోజు అందరూ వేస్తారు రోడ్లు, కానీ ఆ రోజు పాడైపోయినటువంటి స్టేజ్ నుంచి ప్రారంభిస్తే ఫస్ట్ రోడ్డు వైడనింగ్ కావాల్సినటువంటిది, ఆ ఎలక్ట్రిఫికేషన్ పాతది తీసి కొంత దూరంలో పెట్టి ఫిక్స్ చేసి అంతా ఓకే అయిన తర్వాత ఈ విధంగా చేశాం. తర్వాత కల్వర్ట్స్
వైడనింగ్ చేశాం. రోడ్లు అప్పట్లో చాలా వరకు వేశాం. ఆంధ్రాల వలసకి సంబంధించి కన్సర్న్ we did complete our roads. ఇవాళ మిగిలినటువంటి దాని కొంత భాగం ఉంది, అప్పటికే ఉంది చాలా వరకు. నేను కాదంటాం లేదు, ఆ రోడ్లు వేశాం, ఇంకా రోడ్లు ఉన్నాయి. మీరు ఎలక్ట్రిఫికేషన్ ఎంత కష్టమో అవి తీసి ఇంకొక దగ్గర వేయటంలో, కల్వర్ట్స్ను కొట్టి కొత్త కల్వర్ట్స్ను నిర్మించటంలో అది ఎంత కష్టమో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అడగండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అడగండి. మీరు ఎవరి టైంలో అది చేశారన్నటువంటిది ప్రాతిపదిక మీద చేయించారు. అంత చేస్తే ఆ టైం పెట్టింది. అర్థం కాలేదా? అవన్నీ చేసి సరే ఆంధ్ర రోడ్డు కొంతవరకు చేశాం. మేము అంతా చేసామని నేను చెప్పడం, కొంత ఉండిపోయింది. ఆ ఉండిపోయినటువంటిది ఈనాడు వారు చేస్తున్నారు. చెయ్యాలి కదా, వన్ హ్యావ్ టు డూ దిస్. ఇన్ని కబుర్లు ఆడినటువంటి వాళ్ళు చేయాలి కదా. ఏమేమి కబుర్లు ఆడారు సార్? మీ అల్లుడు కోన రవికుమార్. కబుర్లకి ఏముంది, కోన రవికుమార్ వీళ్ళు అన్నటువంటి ప్రస్తావన చేయించుకో. ఎలా ఉంది సార్ కోన రవికుమార్ పాలన? నో అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. నేనన్నది ఒకటే, ఇక్కడ మీరు చేస్తున్నటువంటి రోడ్ ఫార్మేషన్లో మేము కొంతవరకు చేసాం, కొంతవరకు ఉండిపోయింది, అది వాళ్ళు చేస్తున్నారు. దానికేముందో ప్రభుత్వం పనిచేసేటప్పుడు మధ్యలో ఆగిపోతే మిగిలినటువంటి ప్రభుత్వం వచ్చి చేయాలి. మేము మా టైంలోనే చాలా వరకు 75-80% చేశాం. అయితే మాకు మాట దక్కాలని లేదు, ఎన్నికలు వచ్చాయి. కానీ జనాల్లోకి తమ్మినేని అది కంప్లీట్ చేయలేకపోయారు. అదే ఈ దీంట్లో కొన్ని వాటాలు తమ్మినేని సీతారాం తీసుకున్నారు. ప్రతిపక్షాల వాదన వింటారా? ప్రతిపక్షాల వాదన చేసినటువంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరి దగ్గరైనా సరే సింగిల్ పై, నా రాజకీయ జీవితంలో ఎవరి దగ్గరైనా సింగిల్ పై తీసుకున్నట్టు గుర్తిస్తే వాళ్ళని తెచ్చి నిలబెట్టాలి నా ముందు. నోరుంటుందండి ఆయన ఇస్తారు. కాగితాలు కూడా చూపిస్తున్నారు సార్. మున్సిపాలిటీలో 13 మంది ఉద్యోగులు తమ్మినేని సీతారాం సొంత ఇంట్లో వాళ్ళని వేసుకున్నారని పదే నా ఇంటర్వ్యూలో కోన రవికుమార్ అన్నారు. వేయించారు. ఇవాళ ఎంతమంది వేశారు? ఈరోజు ఉన్నారా సార్? ఆహా, ప్రతి ఒక్కరికి కూడా నీకు ఇవాళ వచ్చిన తర్వాతను ఇదే చూడండి కుర్రాడని చెప్పిచ్చేస్తాం. ఉద్యోగులే వేయించావు, ఉద్యోగులు చాలా దగ్గర ఉద్యోగం అక్కడ చేస్తూ సేవ మీ దగ్గర చేసే మా దగ్గర ఎప్పుడు చేయలేదు. మేము చాలా పొరపాటు, మాకు వచ్చినటువంటి దాంట్లో డ్రైవర్స్ కొంతమందిని ఆ ప్రావిజన్ ఉంది కనుక ఇవాళ మరి వాళ్ళు ఎంతమంది వేసుకున్నారో కూడా చెప్పాలి కదా. ఈరోజు వేసుకున్నారు సార్? వేసుకున్నారా? బ్రహ్మాండంగా వేసుకున్నారు. డ్రైవర్స్ వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు వేసుకున్నారు. దీన్ని ఏమంటారు? అది కాదండి, ఇవన్నీ సహజం. నేను అన్నది నాకు ఇచ్చే దాంట్లో ఈ రోడ్డు విషయంలో ఎవరైనా సరే ఒక నయా పైసా నాకు ఇస్తుంటే వచ్చి చెప్పమనండి. మాట్లాంటారండి, అనడానికి ఏముంది? అని కాకపోతే బాధపడినటువంటి వాడు అంట. నాకే బాధేసింది. 5-6 చచ్చిపోయినారు యాక్సిడెంట్లో. నేను ఎంత మానసికంగా బాధపడ్డానో తెలుసా వాళ్ళకి? ఏమిటి ఎంత చేస్తున్నా, ఎంత చెప్తున్నా, ఎందుకు వీళ్ళు డబ్బులు ఇచ్చి దీన్ని టేకప్ చేయట్లేదు అన్నటువంటి ఆలోచన. అఫ్కోర్స్ మేము చేయలేకపోయినాం. మేము ఏదైనా కానీ రోడ్డు చేయలేకపోయినాం. వాళ్ళు చేశారు. అయితే చేస్తే నాకు డబ్బులు ఇచ్చారు లెక్క. ఎవడండి చెప్పారు? స్క్రూప్లెస్ ఫెలో హ్యాస్ టోల్డ్ లైక్ దిస్. ఇదే నేపథ్యంలో ఆముదాల వలసకి ఏదో అభివృద్ధి చేస్తాం, ఈ రోడ్లో తందాలోనే ఒక ప్రాజెక్ట్, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం. దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? పక్కాగా వ్యతిరేకిస్తున్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టు మీద జరుగుతున్నటువంటి నష్టాలు ఏమిటో తెలుసుకున్న నాకు, నేనే పోరాట సమితి ఆ రోజు అక్కడ
సోంపేట కాకరాపల్లిలో పోరాడినటువంటి వ్యక్తిని ఈ రోజు ఎక్కడెందుకు నా ఇంట్లో పెడుతుండే ఊరుకుంటాను నాకు అంత కింద బాంబే ఆమదాల వలసకి అభివృద్ధిని తీసుకొస్తా. అబ్బా తీసుకొస్తారు, గొప్ప అభివృద్ధి చేస్తున్నారు. ఇవాళ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇవి పనికిరానివి అని చెప్పి ఈవెన్ మోడీ గారే ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా పడగొట్టిపిస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నా అన్ని పడగొట్టిపిస్తుంటే ఇవాళ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ తెచ్చి ఇక్కడ పెడతారంటే ఇది ఇవాళ మనం చేస్తే 10 తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటారు. రైట్, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాకుండా మీరు ఏది విండ్ ఎనర్జీ కిందకి వెళ్ళమనండి, సోలార్ దీంట్లో వెళ్ళమనండి, ఎవరు కాదన్నారు? లెట్ దెమ్ గో, మేము అందరూ సపోర్ట్ చేస్తాం. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మనం పేక తీసినా మేము అంగీకరించాం. ఓకే సార్, ఈ దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. కోన రవికుమార్ పాలన ఎలా ఉందన్నా కూడా మీరు మాట్లాడడం అని రిఫ్యూజ్ చేశారు. అసలు చాలా సందర్భాల్లో అడిగాను, కోన రవికుమార్ అంటే టీడీపీ నుంచి వచ్చారు, మీరు కూడా గతంలో టీడీపీ ఉన్నారు. అసలు కోన రవికుమార్ ఎవరి బ్లెస్సింగ్స్ తో పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారంటే మీరేమని చెప్తారు? అది ఆయన్నే అడగండి. నాకేంటి గురువు కాదు, ఊరుకోండి సార్, అక్షరాభ్యాసం నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఊరుకొని ఏం మీరే నేర్పారు వానమాల. అవన్నీ ఎందుకు, అవన్నీ ఇప్పుడు చెప్తే నేను గొప్ప చెప్పుకున్నట్టు లేదు సార్. ఆయనకి చాలా సందర్భాలు అడిగాను, మీకు రాజకీయ గురువు కోన తమ్మినేనా అంటే నాకు ఆయనకి సంబంధం లేదు, నేను ఇండివిజువల్ గా వచ్చాను, ఇండిపెండెంట్ గా అయ్యాను. అదే రాసుకోండి, జనానికి తెలుసు కదా. ఇక్కడ పీపుల్ విల్ నోస్ అబౌట్ దిస్. మీ నోట్ నుంచి వింటే మాకు నేనే అక్షరాభ్యాసం మీరు నేనదే చెప్పను. అక్షరాభ్యాసం నేర్పాను, లేదా ఇది చేశాను, లేదా అడిగి అన్నం కుడిపించాను, బట్టలు వేసాను, నడిపించాను, అవన్నీ నేను చెప్పను. అప్పుడు నీకు తెలీదా వాడు ఎక్కడ పెరిగాడో నీకు తెలవదా? అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలా రిలేషన్ ఉంది? అప్పుడు బాగానే ఉండేది. అవన్నీ ఎందుకండి? ఎంత పోనీ మీరు గురువు కాదన్నా ఏదో ప్రజలు అనుకుంటున్న అలాంటి వ్యక్తికి, తమ్మినేని సీతారాంకి దొరికిన ప్రతి వేదికల్లో మా మీడియా వాళ్ళు లోగో పెట్టిన ప్రతి సందర్భంలో తమ్మినేని సీతారాం డమాబుస్ కోన రవికుమార్ వాక్యం అనుకోనివ్వండి. ఎలా సార్ మీకేం అనుకోనివ్వండి సార్, అనుకోనివ్వండి. నేను ఈవేళ అడుగుతున్నాను, మా నియోజకవర్గంలో అనేక డెవలప్మెంట్ల కార్యక్రమం చేశాను. యు నో వెరీ వెల్. ఇవాళ మొట్టమొదటిసారిగా నేను అక్కడ ఇది చేశాను, వెన్నెల వలస దాంట్లో ఏదది స్కూల్ తెచ్చాము. అది నవోదయ కాదు, నవోదయ ఎప్పుడూ అయిపోయింది. ఇవాళ స్కూల్ రా, రెసిడెన్షియల్ వెటర్నరీ పాలిటెక్నిక్ తెచ్చి ఇవాళ వాడు ఒకనాడు కోనవారి పూల సాగని చెప్పు స్థలాన్ని మేము ఈనాడు కేటాయించాం. దేనికి? వెటర్నరీ పాలిటిక్స్. నేను కాలేజ్ తెచ్చాను, వారిని కట్టమని ఎవరొద్దని మేము కాదన్నావా? అది డమా బుస్సా? మేము కట్టమన్నాం కదా. అలాగే మన బూర్జా ఏదది బూర్జుది మన హార్టికల్చర్ తెచ్చు, రైట్? అది కట్టమనండి. అది తేలేదా? అది డమాబుస్ అయితే వదిలేమనండి. తర్వాత మరి మన ఏది పొందూరులో ఎన్నో తెచ్చాము. డిగ్రీ కాలేజ్ తెచ్చాం, నాడు నేడు కింద జూనియర్ కాలేజీ బిల్డింగ్లు శాంక్షన్ చేశాం. ఆ డిగ్రీ కాలేజ్ తెచ్చాం, దాని సైట్ కూడా కేటాయించాం. కట్టమనండి, వారే చెయ్యాలా? సరే నేనుంటే మరి నేను ఏదో బాధపడి ఉన్నా, ఏదో అయ్యేది. వారు కట్టమనండి. అది తేలేదు అంటే డమాబుస్కే, అంతే కదా. ఆయన డమాబుస్ అయిపోతారు. అదే నేను అన్నాం, అది నేను తేలేదంటే డమాబుస్. తర్వాత జూనియర్ కాలేజీ తెచ్చాను, ఎక్కడ లోలుగు దగ్గర. ఏదది ఉండండి,
కేజీబీవీకి ఉండండి, ఇక్కడ ఆంధ్రాలో తర్వాత వస్తాను. నేను అనేది ఇప్పుడు ఇక్కడ సరుకు బూజ్లో అక్కడ జూనియర్ కాలేజీ తెచ్చి శాంక్షన్ చేసి ఓపెనింగ్ కూడా నేనే చేశాను. ఆ బిల్డింగ్లు కూడా తెచ్చాను. అవి నేను తేలేదంటే నేను డమాబుస్కే. తర్వాత ఇక్కడ ఇంకోటి జ్యోతిరావు పూలే పొందూరు స్కూల్ తెచ్చాను. దానికి సైట్ అలాట్ చేశాం. కట్టబడింది. నేను తేలేదంటే డమాబుస్కి, లేకపోతే అలాగే మీకు ఏది మధ్యవలస సెకండ్ ఫేజ్ ఆగిపోయింది. ఆగిపోతే తెచ్చాను. విత్ గ్రేట్ ఫైట్ తెచ్చి తవ్వుతున్నాం. ఎలక్షన్లు వచ్చాయి, ఆగిపోయింది. అది కూడా తేలేదంటే నేను డమాబుస్కి. తర్వాత జలజీవన్ మిషన్ పెద్ద ప్రాజెక్టు కాన్స్టిట్యున్సీకి తెచ్చాను. 4 మండలాల్లో జలజీవన్ మిషన్ స్టార్ట్ చేయించాను. ఇవాళ పొందూరు మండలంలో అన్ని గ్రామాల్లో వేస్తూ 50 కోట్లతో అక్కడ గండ్రేడు తొగరాం మధ్యలో ఉన్నటువంటి దాన్ని అక్కడ ఆ నదిలో నుంచి నీరు తెచ్చి నేరుగా రాపాక కొండ మీద ఉన్నటువంటి దానికి నింపి అక్కడి నుంచి ఆ గ్రామాలకి నీళ్ళు ఇవ్వటం కోసం నేను ప్రయత్నం చేసి ఫౌండేషన్తో నుంచి చాలా గ్రామాల్లో చేశాను. అది నేను చేయకపోతే డమాబస్. తర్వాత ఇక్కడ మన ఇది తెచ్చాను. ఏది మన ఏది రేవూరది వాల్తేరు కాదు, మన ఈ గ్రామం దగ్గర ఉంది కదా, మనం చేసాం లిఫ్ట్ ఇరిగేషన్. లైడాం రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ చేయించాం. కాదంటారా? అనే కాలేదంటారా? నేను చేయకపోతే డమాబస్కి. అలాగే మరి మనకి అక్కడ ఉన్నది లైడాం తండ్యాములు కూడా తెచ్చాం. మధ్యలో ఎన్నికలో ఇదవడం ఆగిపోయినాయి. చేయకపోతే డమాబస్కి. ప్రతి గ్రామానికి ఈరోజు గ్రామ సచివాలయాలు, అలాగే మరి మన ఇది గ్రామ సచివాలయాలను రైతు భరోసా, హెల్త్ క్లినిక్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశాం. ప్రతి గ్రామంలో చేశాం. చెప్పండి, చేయకపోతే డమాబస్కే. తర్వాత ఇక్కడ బలసల బ్రిడ్జ్ నిర్మాణానికి కావలసినటువంటివన్నీ చేశాం. మొత్తం 9 పిల్లర్స్ వేసాం. ఇంతలో మా గవర్నమెంట్ పోయింది. పూర్తి చేయాల్సిన బాధ్యత అయిందే. నేను చేయకపోతే డమాబస్కు. చెప్పండి, ఇది మీరు చేస్తే, ఇది కంప్లీట్ చేస్తే మీరు యూఆర్ గ్రేట్ మ్యాన్. చేయకపోతే నేను ఆయన ఇష్టం. ఆయన ఏ పేరు పెట్టుకుంటాడో ఆయన ఇష్టం. దీనికి అభివృద్ధికి వినండి చాలా ఉన్నాయి. ఆ గ్రామ ఆ పంచాయతీల్లో రోడ్లన్నీ కూడా నేనే వేయించాను. మా టైంలోనే వేయించాం. కొన్ని ఉండిపోయినాయి, కొన్ని ఉండిపోతాయి. ఎవరు కూడా కొన్ని ఉండిపోతాయి కదా, ఉండిపోయినాయి. అది నేను చేయకపోతే డమాబస్కి. ఈరోజు మీరు చేస్తున్నారు ఏది ఈ వేతన స్కీమ్ కింద NREGS దాంట్లో చేపిస్తున్నారు. మంచిగా చేయండి, మేము స్వాగతిస్తున్నాం. వీఆర్ వెల్కమింగ్ దిస్. మేము స్వాగతిస్తున్నామయ్యా, మంచి పని చేస్తున్నారు అంటున్నాను. మీరు చేయండి. దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు సార్. ఇందాక మనం ఇంటర్వ్యూ మొదట్లో ఒక మాట అనుకున్నాం,
భవిష్యత్తు నిర్ణయిస్తుంది, తమ్మినేని చిరంజీవి నాకు రాజకీయంలో ఫ్రేమ్లో కనబడడానికి కాలం నిర్ణయిస్తుంది అని చెప్పి తమ్మినేని సీతారాం ఉండిపోయింది. ఇక్కడ మా ఆంధ్రాలో వస్తుందాం. స్టేడియం, క్రికెట్ స్టేడియం, ITI, తర్వాత ఇక్కడ మన గేట్ దగ్గర చేశాం కదా స్కూల్. అబ్బా, దీంట్లో ఓపెన్ చేశాం కదా మనం. కాదు, మన జ్యోతిరావు పూలే ఇంటర్మీడియట్ కి జిల్లా డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ మన జ్యోతిబా పూలే స్కూల్ తెచ్చి ఓపెన్ చేశాం. జిల్లా మొత్తం మీద అందరూ అక్కడ జాయిన్ అవుతారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ చేయించాం ఇక్కడ. ఇవన్నీ చేయకపోతే డబ్బా పుస్తకే, ఖచ్చితంగా డబ్బా పుస్తకే. నేను అదే సార్, ఈ అభివృద్ధికి సంబంధించి ఇంత చేశారు, దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. మీకు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి. మీరు టైం ఇస్తా ఉంటే చెప్తా సార్. మాటలు వినాలి, ఆనందంగా ఉంది. అర్థం కాదు, ఇవన్నీ నేను చేయకపోతే నాది తప్పు కదా. ఇవాళ అక్కడ ఏదది సర్బుజ్జిల్లో అదే ప్లేస్లో పెద్ద ఇదికి ఏదది మన దీంట్లో తెచ్చాం గోడౌన్స్, వేర్ హౌసింగ్ గోడౌన్స్ కట్టిపించాను. అవి నేను చేయకపోతే డమ్ హౌస్కి. అర్థం కాలేదా సార్? సార్ అవునులేదు సార్, నాకు అర్థమైంది. అలాగే అక్కడ వెన్నెల వలస రిజర్వాయర్ తెచ్చాను, ఎప్పుడో తెచ్చాను. అది నేను చేయకపోతే డమ్ హౌస్కే. అలాగే నవోదయ ఆశ్రమ పాఠశాల తెచ్చాను, అది నేను చేయకపోతే డమ్ హౌస్కే. ఇక్కడ ట్రైబల్ గిరిజన్ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాం, అది నేను చేయకపోతే డమ్ హౌస్కే. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తెచ్చాం సర్బుజ్జిల్ హెడ్ క్వార్టర్స్ కి, అది నేను చేయకపోతే డమ్ హౌస్కే. అర్థం కాలేదా? హై స్కూల్ తెచ్చాం సర్బుజ్జిల్కి, అది నేను చేయకపోతే డమ్ హౌస్కే. పురుషోత్తపురం హాస్పిటల్ తెచ్చాం, అది నేను చేయకపోతే డమ్ హౌస్కే. ఇవన్నీ చేసినా డమ్ హౌస్కి అంటారు. అసలు డమ్ హౌస్కి అంటే అర్థమేటయ్యా? అంటే మనం ఏదంటే అది మీరు సరదా నవ్వుకుంటే వేశారు, నేను కూడా విన్నాను. చిన్న కుర్రాడు ఉత్సాహపడుతున్నాడు, ఉబలాట పడుతున్నాడు. అల్లుడన్న ప్రేమ నువ్వు అనుకో అల్లుడని ప్రేమనే అనుకో, ఇబ్బంది ఎట్లేదు. అరే నేను చెప్పట్లేదు కదా సార్ అల్లుడన్న. అరే నేను అన్నయ్యా, నా తత్వం అది మొదటి నుంచి కూడా. అందుట్లో ఏమైనా ఒకంత వాస్తవం ఉంటే నేను ఒప్పుకుంటా. అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఈ సందర్భంలో దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ టైంలో నేను కోన రవికుమార్ని ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను. మీరు ఇంత గొప్పగా చెప్పారు, ఏదంటే తమ్మినేని చిరంజీవిరావు భవిష్యత్తులో సందర్భం వస్తే ఆయన సందర్భానుసారం మెయిన్ ఫ్రేమ్ లో పెడతాను అని చెప్పి. తమ్మినేని చిరంజీవిరావు అసలు రాజకీయాలకే పనికిరాడు కోన రవికుమార్ స్టేట్మెంట్. ఎందుకు పనికిరాడు అంటే తమ్మినేని చిరంజీవిరావుకి అబాండెంట్ కామన్ సెన్స్ ఉందనా? పనికిరాడు. తమ్మినేని చిరంజీవిరావుకి బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్ ఉందనా? పనికిరాడు. తమ్మినేని చిరంజీవిరావుకి నీకు ఒకే స్టేజ్ మీద పెడతాను, వచ్చి మాట్లాడు. ఇవేమీ లేకుండా నువ్వు ఎలా పనికిరావని చెప్తావు?
ఆ? అంటే అప్పుడు ఆయనకి ఆరోగ్యం సరిగా లేదు, అందుకు పనికిరాడని అభిప్రాయంతో చెప్పుండొచ్చు. కానీ ఈవేళ బీ ఫిట్ అండ్ క్యాండిడేట్ హెల్త్ విషయంలో కూడా నంబర్ 1 బీ ఫిట్ అండ్ క్యాండిడేట్ is ready to fight with anybody. Not only Rajkumar, anybody he is ready to fight. అవును, వాళ్ళు నేర్పేశారు ఆల్రెడీ. అది ఈవేళ నేర్పడం వెనక్కి తిరుగుతుంటే ఉన్నది. అర్థం కాలేదా? ఎస్ సార్. దానికోసమని కాదు, సరే టికెట్ ఇస్తే పోటీ చేస్తాము లేకపోతే ఇంకోటి లేదు, దానికోసమని కాదు. కానీ విషయం అయితే అది. ఈ టికెట్ల పోటీలు ఊహాగానాల మధ్యలోనే ఇటీవల వైసీపీలో కొంతమంది సీనియర్ నేతలు కావాలని మ్యూట్ అయిపోతున్న పరిస్థితి. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు, ఇంతకుముందు ఉత్తరాంధ్ర చూసిన ఎంత వ్యక్తులు అలా మ్యూట్ అయిపోవడం పార్టీకి అంత మైలేజ్ బాగుంటుందంటారు? సరే, దానికేముంది, ఆయన అలా మ్యూట్ అయిపోమని ఎవరైనా చెప్పలేదు కదా. పార్టీకి ఇబ్బంది కదా సార్? పార్టీకి ఇబ్బంది కాకపోతే మ్యూట్ అయిపోమని చెప్పలేదు కదా. ఆయన కాకపోతే ఆల్టర్నేటివ్ ఇంకోటి చేసుకుని వెళ్తాము. మళ్ళీ మొత్తం రెడ్ వచ్చాడు. ఓకే, రెడ్ వచ్చాడు, మొదటి ఆర్గనైజ్డ్గా ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇంకోటి చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. కానీ ఆయన కూడా పదే పదే ట్వీట్ చేశారు, జనాల్లో కూడా వైరల్ అవుతుంది. జగన్ ఎవరి మాట వినరు, మోనార్క్ ఇది అదని అందరు సలహాలు సూచనలు తీసుకుంటే పార్టీ బిల్డప్ అవుతుంది కదా. ఓకే, ఎవరన్నా జగన్ ఎవరి మాట వినరని? హూ టోల్డ్? మీ మాట వింటారా సార్? నా మాట వింటా, నా మాట వింటారయ్యా, వింటారు. ఎస్, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వింటారు. మీరందరూ చెప్తే 2029లో ఎలా ఉంటుంది రిజల్ట్? ఎంత ఘోరం వాటం తర్వాత భవిష్యత్ ఎన్నికలకి వెళ్తున్నారు కాబట్టి మనం ఇప్పుడే చెప్తాం. ఇంకా 4.5 సంవత్సరాలు ఎలా మేనేజ్ చేసుకుని వెళ్తారు? సగం మంది మ్యూట్ అయిపోతున్నారు, సగం మంది టికెట్లను తప్పిస్తున్నారు. మ్యూట్ అయిపోయినటువంటి వాళ్ళు మ్యూట్ అయిపోయినవ్వండి, టికెట్లను తప్పించినవ్వండి, ఏదైనా కానివ్వండి. ఇదంతా ఎలా సాధ్యం సార్? ధర్మానికేమో అక్కడ ఆయన సైలెంట్ అయిపోయారు, ఆయన మట్టుకు ఆయన. తమ్మినేమో ఇక్కడ ఇన్ఛార్జ్ తీస్తారు. సుబ్బారావు విజయసాయి రెడ్డి అని వారు పూర్తి పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. ఇవన్నీ అయిపోయి ఉత్తరాంధ్రలో మళ్ళీ పూర్వపోయిపోయి ఎలా సాధ్యం? ఓకే, ఏముంది, ధర్మాన్ని ఏమన్నాడు? నేను రానలేదు కదా. 2.5 సంవత్సరాలు ఆయనకి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండడానికి ఆయన చెప్పాడు. హెల్త్ అని చెప్పలేదు, ఆయన చెప్పాడు, ఆయన చెప్పాడు, మనం వినాలి. అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను 2.5 సంవత్సరాల వరకు అక్కడికి రాను. దాన్ని వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఆయన చెప్పిందే కదా. దట్స్ ఆల్. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా వైసీపీ? 100% బౌన్స్ బ్యాక్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ఆలోచనలన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. 2029 ఏదైతే ఆ డైరెక్షన్ ఉందో కదా, అది కూడా ఫుల్ఫిల్ అవ్వాలని అనుకుంటున్నాం. ఇది మాజీ శాసన సభాపతి వైసీపీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం గారు చెప్తున్నమాట. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులన్నింటినీ గురించి కూడా తమ్మినేని సీతారాం కూలంకుషంగా చర్చించారు. భవిష్యత్తులో తన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది, తన కుమారుని ఏ విధంగా ఇచ్చేస్తారన్న దాని విషయాలు కూడా తమ్మినేని సీతారాం అయితే క్లారిటీ ఇచ్చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు న్యూస్. దిస్ ఈజ్ ప్రశాంత్ కొనియాల సైనింగ్ ఆఫ్.